వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడైన నంబి గురించి మీకు తెలుసా? 1000 ఏళ్ల క్రితం తిరుమల నంబి సుమారు 8 కిలోమీటర్లు నడిచి వెళ్లి పాప వినాశనం నుండి నీరు తెచ్చి రోజు వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసేవాడు. ఒకసారి నంబి నీళ్లను తీసుకువస్తున్నప్పుడు ఒక వేటగాడు వచ్చి చాలా దాహంగా ఉంది, కొంచెం నీళ్లను ఇవ్వమని అడుగుతాడు. అది విన్న తిరుమల నంబి ఇవి స్వామివారికి అభిషేకం చేయడానికి తెచ్చిన నీళ్లు, ఇవ్వలేను అని చెప్పి వెళ్లిపోతాడు. దాంతో ఆ వేటగాడు నిశ్శబ్దంగా నంబి వెనుకాలే వెళుతూ బాణంతో ఆ కుండకు కన్నం పెట్టి దాని నుండి వచ్చే నీళ్లను తాగేస్తాడు. అయితే గుడి దగ్గరకు వచ్చి చూసేసరికి కుండలో చుక్క నీళ్లు కూడా లేకపోవటంతో నంబి చాలా బాధపడతాడు. అది చూసిన వేటగాడు పక్కనే ఉన్న కొండపైకి బాణం వెయ్యగా ఒక జలపాతం కొండపై నుంచి కిందకి ప్రవహిస్తుంది. ఆశ్చర్యంతో చూస్తున్న నంబితో, ఈ రోజు నుండి మీ స్వామి అభిషేకానికి కావాల్సిన నీళ్లను ఇక్కడ నుంచే తీసుకో అని చెప్పి మాయమైపోతాడు. ఆ జలపాతమే ప్రెజెంట్ తిరుమలలో మనం చూసే ఆకాశగంగ. వేటగాడి రూపంలో వచ్చింది స్వయాన వెంకటేశ్వర స్వామి. ఆ రోజు నుంచి తిరుమల నంబి గుడి పక్కనే చిన్న ఇల్లు కట్టుకుని మొట్టమొదటి తిరుమల నివాసి